హలో వ్యూవర్స్, వెల్కమ్ టు HN9 టీవీ. నారాయణ ప్రీమియర్ లీగ్ 2025 కార్యక్రమాన్ని నారాయణ మెడికల్ కాలేజీలో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ అనుష గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రచారణ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏజీఎం రవివర్మ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు. Jai Hind ma'am, welcome to Narayana Premier League 2025. The torch that we pass today is not just a symbol of a fight, but the beacon of a hope in today's sporting event. Expecting a thunderous applause as the flame reaches its destination. Take your work position. Fostering an environment of honor and fairness. Marching with perfect synchronization and confident stride. Group reflects discipline, dedication and teamwork. Their upright posture and sharp salute show their respect for the flag and their commitment to excellence. Next on the track, Narayana Girls Hostel School. This contingent marches with elegance and discipline, reflecting the hard work, perseverance and team spirit. Now entering the ground, Narayana Civil School. Marching with the confidence and energy, this team showcases courage, coordination and commitment. Now next on the track, Narayana Boys Hostel School. With a great enthusiasm and remarkable coordination, this team marches forward, displaying a focus, strength and unity. Their confident march truly symbolizes the spirit of మీ పేరు?
తరుణ్ change the కార్తిక్. world. తరుణ్ కార్తిక్ మీరేం చదువుతున్నారు? 9th CO. Inspire the world. 9th Sports are సో మీరు ఏ గేమ్ లో ఉన్నారు it's about Kabaddi. life, Kabaddi. emotions and సో ఇంత passion. ముందు పార్టిసిపేట్ This చేశారు. league is a ముందే celebration of a passion, ఎలా అనిపించింది? perseverance, and చాలా the relentless హ్యాపీగా ఉంది, pursuit కానీ of ప్రతి ఇయర్ ఒక 2-3 Today, టైమ్స్ పెడితే you are బాగుంటుంది. here ఒకసారి to పెడతాం ప్రతి compete, ఇయర్, cheat, దానివల్ల support కొంచెం together, డిసప్పాయింట్. 2-3 టైమ్స్ పెడితే బాగుంటుంది. and enjoy every ఈసారి విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈసారి కప్ నందే. fun-filled and sports All the best. event. థ్యాంక్ యూ. హాయ్ With a big మీ పేరు? round of applause. జితేష్ ఏ గేమ్ లో ఉన్నారు మీరు? క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్. సో మీరు కూడా అన్నిట్లో ఉన్నారు. సో ఈ ఎన్పిఎల్ లీగ్ ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్ ఉంది, ఎంజాయ్ చేస్తుంది. సో ఏ గేమ్ అంటే మీకు బాగా ఇష్టం? క్రికెట్. సో విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎన్పిఎల్ 2025 ప్రోగ్రామ్కి స్పెషల్ గెస్ట్గా ఆర్డీఓ అనుష గారు హాజరయ్యారు. సో ఈ సందర్భంగా ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, వెల్కమ్ టు ఎన్పిఎల్ 2025. సో పిల్లలందరూ కూడా మీరు రాగానే ఎంతో ఉత్సాహంగా మిమ్మల్ని వెల్కమ్ చేశారు. సో ఈ కార్యక్రమానికి మీరు రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే యంగ్ స్పిరిట్స్ మనకి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూస్తున్నారు, అన్నీ కూడా ఫ్రెష్ పోస్టింగ్స్, ఎనర్జీగా ఏదైతే మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ఎలా అయితే పనిచేస్తున్నాయో అలానే ఇక్కడ వీళ్ళకి ఒక స్ఫూర్తిదాయకం అనమాట. ఎందుకంటే వీళ్ళు 10th పాస్ అవుట్ అయిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా తీసుకోవాలి, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అంటే చాలా ఆనందంగా ఉంది. సో అందుకనే ఈ సెకండ్ టైం రావడం జరిగింది. గోమతి స్కూల్స్లో కూడా నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. అక్కడ కూడా పిల్లలు చాలా ఎనర్జెటిక్గా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాటిట్యూడ్ కానీ అదంతా కూడా వెరీ వెరీ ప్రొఫెషనల్గా మౌల్డ్ చేసిన ఒక ఆర్గనైజేషన్కి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఏం చెప్తారు మేడం ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా ఏం మెసేజ్ ఇస్తారు? మెసేజ్ ఒకటి, ఇప్పుడు వస్తున్న జనరేషన్ జెన్ జీ అని ఏదైతే మనం ట్యాగ్ చేస్తున్నామో వాళ్ళకి ఎన్నో మానసిక రోగాలు వస్తున్నాయి. ఈ గేమ్స్ ఆడుతున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లు ఏవేవో పరిచయాలు అవుతున్నాయి. వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేసే పద్ధతి ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా కొంచెం ట్యూన్ అవ్వాలి. దీనికి అవ్వాలి అంటే మనకు చదువుతోనే ఈ స్పోర్ట్స్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అవతల వాళ్ళని అనలైజ్ చేసే స్కిల్స్ అనేవి రావాలి. ఇది ఈ హోల్సమ్ ప్యాకేజ్ అనేది స్కూల్ కరికులంలో ఇవ్వాలనే కోరుకుంటూ ఇలాంటి ఈ కాన్సెప్ట్ని ప్రతి స్కూల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, అడాప్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఏ స్కూల్లో చదివారు మేడం? నేను ఉటాసి టింపనీ స్కూల్ అని, అది ఆంగ్లో ఇండియన్ స్కూల్ మా వైజాగ్లోనే. మా డాడీ నేవీలో ఉండడం వల్ల కేంద్రీయ విద్యాలయ ఇవన్నీ మారుసు ఒక్క స్కూల్ అనేది లేదు నా లైఫ్లో. సో లాస్ట్ 10th కంప్లీట్ చేసింది ఉటాసి టింపనీ స్కూల్. సో ఆ మెమరీస్ అన్నీ ఒకేసారి ఫ్లాష్ అయ్యాయి. చాలా బాగా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. Request all ప్రీమియర్ లీగ్ ఎలా నిర్వహిస్తున్నారో ఏజిఎం రవివర్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రీమియర్ లీగ్ ఎలా నిర్వహిస్తున్నారు? ఏ గేమ్స్ ఉండబోతున్నాయి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణ ప్రీమియర్ లీగ్ ఈ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ నందు ఈరోజు రేపు జరగబోతుంది. గర్ల్స్కి సపరేట్ ఈవెంట్స్ ఉంటాయి, బాయ్స్కి and it's time to start బాయ్స్ our సపరేట్ event with ఈవెంట్స్ your ఉంటాయి. cheerful dances. గర్ల్స్కి So students please be సపరేట్గా seated. ఖోఖో, కబడ్డీ అలాగే త్రోబాల్ కండక్ట్ చేస్తున్నాం. బాయ్స్కి కూడా వాలీబాల్, క్రికెట్ అలాగే షార్ట్ పుట్, రన్నింగ్ రేసు, రిలే రన్నింగ్ రేసు వీటిని కండక్ట్ చేస్తున్నాం. ఇది ఈరోజు రేపు ఉంటుంది. రేపు ఈవినింగ్ వాలిడిక్షన్ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి మాకు చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి ఆర్డీఓ అనుష మేడంకి మా అందరి తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. రేపు ఈవినింగ్ వాలిడిక్షన్ ఉంటుంది. రేపు ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. రేపు ఈవినింగ్ కూడా డిఎస్పి శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేస్తాం. సో మీరు ఇచ్చే సర్టిఫికేట్ ఫర్దర్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది? షూర్. అంటే వీ హ్యావ్ దట్. అంటే జనరల్గా ఏమంటారంటే ఇక్కడ ఎవరన్నా మంచి పిల్లలు ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్కి అలాగే స్టేట్ లెవెల్కి అక్కడి నుంచి నేషనల్ లెవెల్ ఈ మధ్య ఆ ప్రమోషన్స్ కూడా మేము స్టార్ట్ చేసాం. అంటే రెగ్యులర్గా అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో పిల్లవాడు ఫిజికల్ కూడా అంతే ఫిట్గా ఉంటే మైండ్ అంత షార్ప్గా ఉంటుంది. సో కాబట్టి పిల్లలకి ఈ యాక్టివిటీస్ కంపల్సరీగా అవసరం. అందుకని నారాయణ గ్రూప్లో అన్నీ ఉండాలి, చదువుతో పాటు ఇవి కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇవి ప్రత్యేకించి గత 3-4 ఇయర్స్ నుంచి ఈ యొక్క యాన్యువల్ డే స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తాం. ఇయర్కి 1 టైం కాదు 2-3 టైమ్స్ ఉంటే బాగుంటుందని పిల్లలు కూడా ఇప్పుడు మాతో ఇంటరాక్ట్ అయ్యారు. మీ ఉద్దేశం ఏంటి? సో వీల్ ప్లాన్. మేడం ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం.
పిల్లలకి యాక్టివిటీస్ ఉంటే బెటర్ కదా. బాగుందండి, చాలా బాగుంది. ఇలాంటి ఇయర్కి ఒకసారైనా పెడితే ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది. పిల్లలు స్టడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటే మైండ్ అప్సెట్ అవుతుంది కదా, ఇలాంటివి ఉంటే చాలా ఎంకరేజ్గా ఉంటుంది. చూసారు కదండి, NPL 2025 స్పోర్ట్స్ లీగ్ అనేది ఎంతో ఘనంగా జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల నారాయణ విద్యా సంస్థలు చూపిస్తున్న ప్రోత్సాహం చాలా బాగుందని ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు. చూసారు కదండి, మళ్ళీ మరో లీగ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన H9 TV.